నడుమును కదపడం, నడుము యొక్క బలాన్ని పెంచడం. జాగ్రత్తలు: వెన్నుపూస సంబంధ సమస్యలు ఉన్నట్లయితే ఈ అభ్యాసాన్ని నిపుణుల మార్గదర్శనంలోనే చేయండి. సమస్థితిలో ఉండి ప్రారంభించండి. 2 కాళ్లను 1 అడుగు దూరంలో ఉంచండి. 2 చేతులను ఛాతీ స్థాయికి లేపి 2 అరచేతులను ఒకదానికొకటి ఎదురుగా ఉంచండి. ఇప్పుడు చేతులు సమాంతరంగా ఉంచండి. శ్వాసను బయటకు వదులుతూ శరీరాన్ని కుడివైపుకు తిప్పండి. ఎడమ చేతిని కుడి భుజం దగ్గరకు తీసుకురండి. శ్వాస లోపలికి పీల్చుకుంటూ మునుపటి స్థితికి తిరిగి రండి. శ్వాసను బయటకు వదులుతూ నడుమును, వెన్నును ఎడమ వైపుకు తిప్పండి. శ్వాసను లోపలికి పీల్చుకుంటూ మునుపటి స్థితికి రండి. ఇది ఒక చక్రం. దీనిని మరొకసారి పునరావృతం చేయండి. శ్వాసను బయటకు వదులుతూ నెమ్మదిగా చేతులను సాధారణ స్థితికి తీసుకురండి. కాళ్ళను దగ్గరకు తీసుకురండి. విశ్రాంతి తీసుకోండి. మోకాలిని కదిలించడం. జాగ్రత్తలు: కీళ్ల నొప్పులు మరియు ఊబకాయం ఉన్నప్పుడు ఈ అభ్యాసాన్ని జాగ్రత్తగా చేయండి. సమస్థితిలో ఉండి ప్రారంభించండి. కాళ్ళు ఒకదానికి ఒకటి దూరంగా ఉంచండి. శ్వాస లోపలికి పీల్చండి. అరచేతులు కింది వైపుగా ఉండేలా చేతులను ముందు నుండి భుజం స్థాయికి తీసుకురండి. శ్వాసను బయటకు వదులుతూ మోకాళ్లను వంచి మీ శరీరాన్ని సగం కూర్చున్న స్థితికి తీసుకురండి. చివరిగా 2 చేతులు మరియు తొడలు రెండూ నేలకి సమాంతరంగా ఉండాలి. శ్వాసను లోపలికి పీల్చుతూ మునుపటి స్థితికి రండి. ఇది ఒక చక్రం. దీనిని మరొకసారి పునరావృతం చేయండి. శ్వాస లోపలికి పీల్చుతూ మునుపటి స్థితికి రండి. శ్వాసను బయటకు వదులుతూ నిదానంగా చేతులను మునుపటి స్థితికి తెండి. 2 కాళ్లను దగ్గరకు తెండి. విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు మనం యోగాసనాల దిశగా వెళదాం. నిలబడి చేసే భంగిమలు. Thank you for watching. If you enjoyed this video, please subscribe to my channel, DG Law Learn, and share it with your friends and family. Let me know what kind of content you'd like to see next in the comments below. See you in the next video.